Don't miss 50% off on IVF procedures in all 49 branches till 30th November. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శివభక్తుల కథలు చెప్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నందనార్ కథ. మనం ఇది ఘంటసాల గారు పాడిన నందుని చరితము వినుమా పరమానందము గర్మ ఆ పాట ఆయనే ఈయన. ఓహో, తిరునాలైపోనారు నాయనార్ అంటారు ఈయన్ని పేరు. ఓకే. నందనారు ఆయన పేరు. అయితే ఈయన చోళరాజ్యంలో ఆదనూరు అని ఒక ఊరికి చెందినవాడు. మహాశివ భక్తుడు. కానీ ఈయన అంటరాని వాడట. 63 మంది నాయనార్లలో ఈయన ఒక్కడే అంటరానివాడు. మిగిలిన వాళ్ళంతా వేర్వేరు కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వైశ్యులు, బ్రాహ్మలు, తర్వాత వెల్లాల కులస్తులు అలా ఉన్నారు చాలా. అంటే తమిళంలో ఈ వెల్లాలంటే మన వైపు ఏమంటారో నాకు తెలియదు. ఈ పేర్లు రాయబడి ఉన్నాయి. ఇతను ఒక్కడే పంచముడు, అంటరానివాడు. కానీ మహాభక్తుడు. చాలా ఉత్సాహంగా శివదర్శనం చేసేవాడు ఆయన. అయితే ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తోటలు పెంచేవాడు, చెరువులు తవ్వేవాడు. కుర్రాడు కాదు, చిన్నతనం నుంచి ఉంది భక్తి. వయసు పెరిగే కొందికి అక్కడ కొంతకాలం నివసించి దేవాలయానికి అనుబంధంగా ఓ చెరువు తవ్వివ్వటం ఒక్కడే చేసేవాడు. కొన్ని మొక్కలు, పువ్వుల మొక్కలు, దేవాలయానికి మంచి పూల తోట లేదనుకో, ఆ పూల తోట పనంతా చేసేవాడు. అది ఆయన సేవ. అట్లాంటి సేవ చేసేవాడు అనమాట. పెద్దగా దేవాలయ ప్రవేశాలు లేవు ఆ రోజుల్లో. కొన్ని దేవాలయాల్లో చిన్న చిన్న ఊళ్ళలో ఏం అనేవాళ్ళు కాదు. ఇతను భక్తుడని, ఇట్లా దేవాలయానికి సంబంధించిన సేవ చేస్తాడని ఆ అవగాహన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది కదా. ఇక ఆయన కులాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు కొన్ని చోట్ల. అయితే ఈయన ప్రతి ఏ ఊరైనా క్షేత్రం చూడాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. దేవాలయానికి అవసరమైతే వాళ్ళకు చెరువు తవ్వి పెట్టడం, ఆ పనులన్నీ చేసి పెట్టి కొంతకాలం అక్కడ నివసించి స్వామిని దర్శించి సేవించుకుని మళ్ళీ ఆదనూరు తిరిగి వచ్చేస్తూ ఉండేవాడు. ఒకసారి తిరుపున్కూర్ అని ఒక ఊరు వెళ్ళేటట్టు. వెళ్ళి అక్కడ దర్శనం చేయటానికి గుళ్ళోకి రానివల, కాకపోతే గుడి బయట నిలబడి దర్శనం చేసుకోవచ్చు, ఏమీ కాదనేవారు కాదట. అయితే సాధారణంగా శివాలయాల్లో ఎలా ఉంటాయి, పరమ శివలింగం, ఎదురుగుండా నందీశ్వరుడు. నందికి వెనకాల నిలబడ్డవాడు పొడుగ్గా ఉండి మనం సన్నిధిలో ఉన్నామనుకో, ఇదే శివలింగము, ఇదే నందీశ్వరుడి వెనకాల నిలబడ్డవాడికి శివదర్శనం నేరుగా అయిపోతుంది. దూరంగా నిలబడ్డవాడికి నందీశ్వరుడి పృష్ఠమే కనపడుతుంది, శివలింగం కనపడదు. తెగేడి చెట్టు ఆయన అక్కడి నుంచి దర్శనం కాలేదు, నేను దర్శనం చేసుకోలేకపోయాను, శివదర్శనం కాలేదంటే నంది ఇట్లా పక్కకి ఒరిగేది. బా, ఇప్పుడు కూడా తిరుపున్కూరులో పక్కకి ఒరిగిన నందీశ్వర విగ్రహం ఉంది, ఇప్పటికీ ఉందట. శివదర్శనం చేయించటం కోసం తనలాంటి వాడే భక్తుడని నందీశ్వరుడు స్వయంగా తను పక్కకి వంగిన దృశ్యం. ఎంతో కాలం ఆ దేవాలయంలో ఆ వంగి ఉన్న నందీశ్వరుడు పక్క నుంచి చూసేసి స్వామిని ఒక పెద్ద చెరువు తవ్వి పెట్టాడట ఆ తిరుపున్కూరు దేవాలయానికి. ఇప్పటికీ కూడా నందనార్ తవ్విన చెరువుగా ఉన్నదట. అది అక్కడ ప్రాంతం అయితే నాకు తెలీదు, ఇలా చెప్పబడింది. అయితే ఈయనకి చిదంబరం వెళ్ళాలని చాలా కోరిక. చిదంబరం అంటే మన నటరాజస్వామి. పైగా పంచభూత శివలింగాలలో పంచభూత లింగాలని చెప్తారు కదా, ఆకాశలింగం ఇక్కడ ఉందని చెప్తారు చిదంబరంలో. ఈ చిదంబరంలో ఉండే ఆకాశతత్వము ఇది ఏమిటంటే ఏమీ లేదు అక్కడ, చిదంబర రహస్యం అంటారు. అది ఏమిటో ఎవరికీ తెలీదు. నిజానికి అక్కడ ఆ ప్రాంతంలో శివలింగం ఏముండదు, ఒక శూన్యంగానే ఉంటుంది. చిదంబరం వెళ్తే వెళ్ళినా కూడా అర్థం కాదు, వెళ్ళి చూసేసి వచ్చేస్తాం. నటరాజస్వామిని చూస్తారు అందరూ, నటరాజస్వామిని చూస్తారు. చిదంబరం గురించిన గాథలు చాలా వింతగా అత్యంత ఆశ్చర్యకరంగా, అన్ని శివాలయాల్లో కంటే కూడా అత్యంత ఆశ్చర్యం గొలిపే గాథలు చిదంబరంతో రిలేట్ అయ్యి కనపడతాయి. అవకాశం ఉంటే చెప్దాం రమగారు, చెప్పండి. బిచ్చగాడుగా వచ్చాడట పరమేశ్వరుడు అక్కడికి. బిచ్చాటనాథర్ అంటారు. బిచ్చాటన చేసుకోవటానికే బిచ్చగాడుగా వచ్చి అక్కడ నటరాజ స్వరూపంగా వెలిసాడు. అక్కడున్న పంచభూత లింగాల్లో ఆఖరిదైనటువంటి ఆకాశతత్వలింగం అది కంటికి కనపడేదే కాదు. కానీ ఆ నటరాజస్వామిని చూడాలని ఈయనకి కోరిక. చాలా ప్రయత్నం చేసి ఎవరి దగ్గర పనిచేసేవాట ఇతను, వాళ్ళని అడిగి వెళ్తా అనేవాడు. రేపు బయలుదేరి వెళ్తున్నా చిదంబరం అని చెప్పేవాడు.
అందుకని తిరునాళ్ళైపోనారనే పేరు అందుకొచ్చింది. రేపు వెళ్తాననే వాడుగా ప్రసిద్ధి పొందాడు ఆయన. ఆ రేపెళ్తానని ఎంతకాలమో ఆయన చిదంబరం వెళ్ళలేకపోయాడు. రేపు రాసుకుంటే ఏమవుతుంది, అది రేపే అవుతుంది కదా. మనం విష్ణు భక్తుల గాథల్లో కూడా ఇలా వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ఒక భక్తుడి కథ నేను ఆల్రెడీ నీకు చెప్పాను. ఎక్కడంటే మన తిరుమలలో ఉంటుంది, మన కులశేఖరాళ్ళ వారు కూడా ఇలాగే శ్రీరంగం ఆయన వెళ్ళాలని రోజు రంగయాత్రకు బయలుదేరేవాడు ఆయన. లేదు ఇవాళ ఎవరో విష్ణు భక్తులు వచ్చేవాళ్ళు, వాళ్ళని సేవించాలి. భగవంతుని సేవ కంటే భాగవత సేవ పరమోత్తమమైనది. విష్ణు గాథల్లో అది చెప్పబడుతుంది, వైష్ణవులు ఆచరించవలసిన విధానం. ఈ వచ్చిన భక్తుల సేవతోటి రేపు వస్తాను మీరు వెళ్ళండి అని ఆ రంగయాత్రని పంపించేవాడు. రేపు మళ్ళీ రంగయాత్ర సిద్ధమయ్యేది. ప్రతిరోజు రంగయాత్రని ప్రకటించేవాడు ఆయన, శ్రీరంగం వెళ్దాము అని. కొంతమంది బయలుదేరేవాళ్ళు, బయలుదేరిన యాత్ర వెళ్ళిపోయేది, ఈయన ఇక్కడే ఉండేవాడు, వెళ్ళలేకపోయేవాడు. అసలు ఆయన పేరే అదే చెప్తారు, దినదిన రంగయాత్రని ప్రకటించిన రాజు. ఈయన తిరునాళ్ళైపోనారు రేపు వెళ్ళేవాడిగా ప్రసిద్ధి పొందాడు. సంవత్సరాలు గడిచిపోయినా చిదంబరం వెళ్ళలేకపోయాడు. చివరికి బాగా ప్రఖ్యాతి పొందిన తర్వాత ప్రజలే అతన్ని చిదంబరం పంపించారు. ఈ చిదంబరం వెళ్ళేసరికల్లా ఈయన యొక్క అంటరానితనం అక్కడ అడ్డమైపోయింది. దర్శనం కాల, దేవాలయంలోకి రావడానికి వీల్లేకపోయింది. ఆయన వస్త్రాలు ఆయనది మామూలుగా అప్పుడు తెలిసేదనుకుంటా, విభూతి పుండ్రాలు లేని ఇతనిని లోపలికి రానివ్వాల. ఈయన భక్తుడే కానీ వేషధారణ లేదు. అయితే ఏమైంది, తెగేడ్చేసట, విపరీతంగా దుఃఖించాడు. నన్ను చూడనివ్వవా, ఎంత ప్రయత్నం చేసి వచ్చాను, ఇన్ని రోజుల నుంచి నేను చూడాలనే కదా వచ్చానంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ వీటిని 5 పంచసభలని చెప్తారు. ఈ చిదంబరము ఇంకా కొంచెం మొత్తం 5 దేవాలయాలు, టకటకా పేర్లు రావటంలా నాకు. ఈయనున్నది కనక సభ, రత్నసభ, ఇట్లా సభలు 5 ఉన్నాయి. పంచసభాపతి అంటారు అక్కడున్న పరమేశ్వరుని. సభాపతి పేరు పెట్టుకుంటారు తమిళియన్స్. ఇది కనక సభ. ఈ కనక సభకి రావాలంటే అగ్నిస్నానం చేసి రమ్మని కలలో చెప్పాడట శివుడు ఈయనకి. నందనార్కి కలలో కనపడ్డాడు, నువ్వు రా, నీకు దర్శనం ఇస్తాను నేను, అయితే అగ్నిస్నానం చేసి రా, నువ్వు అగ్నిస్నానం చేస్తే నీకు కనక సభలోకి ప్రవేశం లభిస్తుంది, నువ్వు నా దగ్గరకు వద్దు కానీ నన్ను దర్శిద్దు కానీ అని. సరే, అయితే ఏమైంది, ఈ చిదంబరం దేవాలయంలో అర్చకులు ఉన్నారు కదా, వాళ్ళకి దర్శనం ఇచ్చాడట, స్వప్న దర్శనం. 3కో 5గురికో ఒకేసారి కల్లో కనపడ్డాడు శివుడు. నటరాజస్వామి కనపడి ఒక ఇది చితి లాంటిది పేర్చమని, అగ్ని పేర్చమని, ఆ అగ్నిలో స్నానం చేసి నన్ను దర్శించడానికి ఒక భక్తుడు వస్తాడు, అతన్ని తీసుకురమ్మన్నారు. దేవాలయం ఎదురుగుండా కట్టెలు పేర్చి నిప్పు రగల్చి పెట్టారట ఆ మరుసటి రోజున. వీళ్ళ కళ వచ్చింది తెల్లవారుజామున. ఒకడు రెండోవాడు చెప్తే నాకు అదే వచ్చింది అన్నాడు. ఇంకా ఎవరెవరికి వచ్చిందంటే అర్చకులందరికీ వచ్చింది, అందరికీ అదే కళ. సరే స్వామి ఇట్లా స్వప్నాదేశం చేశాడు, ఒకళ్ళకి చెప్తే కుదరదని అందరికీ చెప్పాడు. ఆ అగ్నిని ఇట్లా పేలిస్తే ఈ వచ్చినటువంటి నందనారు అగ్నిలోకి ప్రవేశించి బయటకు వచ్చేసాడు. ప్రవేశించి వచ్చిన తర్వాత అతని శరీరం అంతా విభూతి పుండ్రాలు వచ్చేసినాయి. మహోజ్వలమైన కాంతితోటి అగ్నిస్నానం చేశాడనమాట. విభూతి పుండ్రాలు ఆ లోపలికి వెళ్ళేసరికల్లా ఆ జ్వాలే అతని ఒంటి మీద పుండ్రాలను ఏర్పరిచిందనమాట. ఆ వచ్చిన నందనారి చాలా ఆశ్చర్యపోయి, భగవంతుడు ఇతని కోసం ఆదేశించాడంటే ఎంత గొప్ప భక్తుడు. ఈ నందన్ నాయనారిని లోపలికి తీసుకెళ్ళారు దేవాలయంలో. ఆ సభాపతిని లోపలికి వెళ్ళి కనక సభలోకి ప్రవేశించాడు. అది ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద స్ఫటికలింగం, నటరాజస్వామి స్వరూపం. ఆయన ఎట్లా ఉంటాడు, నటరాజస్వామి పాదాల కింద ఒకడు ఉంటాడు, ఒక కాలు పైకెత్తి ఉంటుంది, తర్వాత జుట్టు 2 పక్కలకి ఇట్లా జ్వాలల్లాగా పైకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి, ఒక నాట్య భంగిమలో ఉంటాడు. ఆయన చూసేసరికల్లా మా చాలా సంతోషించి ఎంతో ఉచ్చైస్వరంతో గానం చేసి చాలా సంతోషించాడు. ఈ స్వరూపము ఈ స్ఫటికలింగము కాకుండా ఆకాశలింగ దర్శనం ఒకటి ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఒక గది, ఒక కర్టెన్ లాంటిది వేసి ఉంటుంది. ఆ కర్టెన్ తొలగిస్తారు. ఒక రంగస్థలంలాగా ఒక ఎత్తైన పీట ఉంటుంది, అక్కడ ఏమీ ఉండదు. పైనుంచి బంగారువి మారేడు దళాలు ఇట్లా గాలి కళ్ళల్లాడుతూ కనపడతాయి. ఆ దర్శనం అవ్వగానే ఈయన జ్యోతిగా మారిపోయి అందులోకి వెళ్ళిపోయాడట నందనార్.
ఈ మొత్తం భక్తులందరూ చూస్తూ ఉండగానే, బా అర్చకులంతా చూస్తూ ఉండగానే జ్యోతిగా మారి ఆకాశలింగంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా పరమాద్భుతంగా ఆశ్చర్యపోయారు. స్వామి చరిత్ర ఎలాంటిది, లీల ఎలా ఉంటుందంటే ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది కల్పిస్తాడో భగవన్మాయ మనకు అసలు అర్థం కాదు, తెలీదు, మనం తెలుసుకోలేకపోతాం. ఒక్కొక్కడికి ఎవరికో బుద్ధి, వాళ్ళు ఏదో మామూలుగా ఉంటారు సాధారణ జీవనం, కానీ వాడి భక్తి ప్రపత్తులు వేరేగా ఉంటాయి. అవును, అసలు వాడి జనరల్ లివింగ్కి అతనుకున్న భక్తి తీవ్రతకి సంబంధమే ఉండదు. మనం నాయనార్ గాథల్లో అలాంటివి చూస్తాం. ఈ నందనార్నే తిరునాలైపోనార్గా నందనార్గా చెప్పేవారు. తిరునాలైపోనార్ నాయనార్ ఆయన పేరు. ఈ మొత్తం 63 మందిలో ఒకే ఒక అంటరానివాడుగా చెప్పబడినప్పటికీ అలా సశరీరంగా భగవంతుడిలో చేరిన అతి తక్కువ మందిలో నందనారు కూడా ఒకడు. బా ఏముంది కదా కథ, ఎంత అద్భుతం రమ్మగారు. కానీ కార్తీక మాసంలో ఇలా శివ భక్తుల కథలు వినటం నిజంగా చాలా అదృష్టం అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.